హలో నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు ఏ పేజ్ ఆఫ్. ఈ పర్టికులర్ వీడియోలో బెంగళూరుకి దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏమేమి విజిట్ చేసామో అదైతే వ్లాగ్లో చూపిస్తాను మీకు. సో నేను బెంగళూరుకి వచ్చి 6 months అవుతుంది, బట్ ఏ ప్లేసెస్ కూడా వెళ్ళలేదన్నమాట. సో రూమ్ నుంచి ఆఫీస్ అంతే. మా అయితే అప్పుడప్పుడు డిన్నర్కి బయటకు వెళ్ళే వాళ్ళం ఫ్రెండ్స్తో, బట్ మా అన్నితోనైతే ప్లాన్ చేసాను దగ్గరలోని ప్లేసెస్కి, టెంపుల్స్కి. సో అన్నీ బెంగళూరుకి లాస్ట్ థర్స్డే వచ్చాడనమాట. సో నేను ప్లాన్ చేసింది ఫ్రైడే నుంచి మండే వరకు అనమాట. అయితే అన్నయ్య నేను లాస్ట్ ఫ్రైడే స్టార్టింగ్ టెంపుల్ నుంచి అయితే ప్లేసెస్ని విజిట్ చేయడం స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ మేము 108 feet మహావిష్ణు విశ్వరూప స్టాట్యూని అయితే విజిట్ చేసాము. అది బెంగళూరులో శ్రీ కొండడ రామస్వామి టెంపుల్, సో ఇజ్జిపురాలో లొకేట్ అయ్యి ఉంది. వీడియోలో చూసిన దానికి ఆ టెంపుల్ని విజిట్ చేసి ఆ స్టాట్యూని దగ్గర నుంచి చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అంత పెద్ద స్టాట్యూ దగ్గర నుంచి చూసేసరికి నిజంగా ఆ విశ్వరూపం మా ముందు ప్రత్యక్షమై ఉన్నట్టు అనిపించింది అనమాట. సో స్టార్టింగ్ లో మేము ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోని అండ్ యూట్యూబ్ లోని చూసినప్పుడు కన్స్ట్రక్షన్స్ అవంతా కంప్లీట్ అయిపోయి ఉన్నది. బట్ ఇప్పుడు కొత్తగా మేము వెళ్ళేసరికి అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. ఫౌంటైన్ అవన్నీ తయారు చేస్తున్నట్టున్నారు. సో అందుకే కొంచెం అడ్డుగా ఇలాగ కన్స్ట్రక్షన్ పనులు అవుతూ కనిపిస్తున్నాయి అనమాట మధ్యలో. సో అండ్ ఇంకోటి, ఎవరైనా సరే ప్లాన్ చేస్తుంటే మార్నింగ్ వెళ్ళేటట్టు చూసుకోండి, ఎందుకంటే నైట్ మీకు అంతగా లైటింగ్ అవన్నీ ఇంకా సెటప్ చేయలేదు. సో డిస్టెన్స్ వచ్చేసి 13 kilometers అనమాట మారతల్ నుంచి. అక్కడే రాముడి కోవిల్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ రాముడి కోవిల్లో దర్శనం చేసుకొని కొంచెంసేపు కూర్చొని నేను అన్నయ్య ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట ఇంటికి. Day 2 at 5 AM. సో ఇవాళ మేమైతే వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి. ఫస్ట్ అయితే గగనచుక్కి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము. సో వన్స్ మీరు గగనచుక్కి వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక 18 kilometersలో బారాచుక్కి వాటర్ ఫాల్స్ కూడా వస్తాయి అనమాట. సో 2 వాటర్ ఫాల్స్ ఒకే రోజు విజిట్ చేయొచ్చు మీరు. హలో ఫ్రెండ్స్, ఏంటి మరి రండి అయ్యా చూడండి అయ్యా వాటర్ ఫాల్స్. ఇలాంటి వాటికి రండి మీరు, అలా ల్యాప్టాప్ల ముందే కాదు. వాటర్ ఫాల్ కనబట్టలేదు కదా, అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు, మొహం కనబడుతుంది ఇప్పుడు. ఓకే యాంగిల్ సెట్ అయిందా? రైట్. సో మేము వచ్చింది అయితే గగన సముద్రం, గగనచుక్కి. సో మేము వచ్చింది గగనచుక్కి. సో ఇది బెంగళూరు నుంచి ఒక 150 kilometers డిస్టెన్స్ అనమాట. సో మాకైతే వర్త్ అనిపిస్తుంది. సో మీరు కూడా ఒకసారి టైం చూసుకొని గగనచుక్కి అండ్ ఇక్కడి నుంచి ఒక 18 kilometersలో ఒక బారాచుక్కి అని ఉంది. సో దాన్నే శివాన సముద్రం అని కూడా అంటారు. సో మీరు ఇక్కడికి విజిట్ చేస్తున్నట్లయితే దాన్ని కూడా విజిట్ చేయండి. ఎంతసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం కాదు, ఎంతసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం కాదు మావా. రా చూపిస్తా నేచర్ అంటే ఏంటో. అక్కడికి ఇలా నువ్వు కెమెరా పట్టుకుంటా, అర్జున్ అక్కడ దీన్ని చూపెడతా. ఆఖరికి అది కూడా ఎంజాయ్ చేస్తున్నారా? మీరు ఎప్పుడు ఎంజాయ్ చేస్తారా? అందరూ అదే చూడండి రా. సో చెప్పాను కదా ఇందాక 18 kilometers దూరంలోని ఇక్కడ బారాచుక్కి ఆర్ శివాన్ సముద్రం అన్న ఒక ప్లేస్ ఉంది. సో వాటర్ ఫాల్స్ మీరు కావాలంటే ఇక్కడ బోట్ వ్యూ అదే బోట్ షికారు లేదా నార్మల్ క్యాకింగ్ లాంటివి ఇక్కడ ఉన్నాయన్నమాట ఆల్రెడీ. సో ఒక విజిట్ చేసినట్లయితే అది కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ కరెక్ట్ టైం అరౌండ్ 6-7 ఆ టైం కల్లా వస్తే వ్యూ బాగుంటుంది. ఫాగ్లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు నేచర్ని. ఓకే, అండుకోండి మా బ్రదర్తో వచ్చాను నేను. హాయ్ ఫ్రెండ్స్, డ్రెస్ మార్చేసాం ఫ్రెండ్స్, లొకేషన్ మారింది కదా. ఇంకా మా అన్నగాడు కూడా మార్చేసాడు. ఎరా ఏంటి లొకేషన్ చూపించకుండా ఈయన్నే చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఆగండి జరా, మీరు ఎలాగ రాలేదు, వచ్చాను కదా, కొంచెం నేను కూడా ఎంజాయ్ చేస్తూ మీకు కూడా చూపిస్తాను నేను. ఓకే,
ఇప్పుడు చెప్పరా ఆయన. ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ బారాచుక్ నుంచి 90 కిలోమీటర్స్లో కన్నంబడి అనే ఊరిలో కృష్ణరాజసాగర డ్యామ్ దగ్గర ఉందన్నమాట. సో బారాచుక్ నుంచి ఒక 90 కిలోమీటర్స్లో మనకి వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది. సో చుట్టూ లేక మధ్యలో గుడి ఉంటుంది అనమాట. సో ఒకవేళ కానీ అక్కడికి విజిట్ అయితే అక్కడి నుంచి ఇక్కడికి ఒకసారి విజిట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఓకేనా? సో మర్చిపోకుండా ఇదైతే చూడాల్సిన ప్లేసే. మీకు మొత్తం వ్లాగ్లో కనిపిస్తుంది. మీకు మొత్తం టోటల్ లేక్ మధ్యలో ఈ గుడి ఉంటుంది అనమాట. చాలా బాగుంది. ఓకే. మేము ప్రీవియస్ డే ఫుల్గా ట్రావెలింగ్ అయిపోవడం వల్ల మార్నింగ్ ఇంకా లెక్కలేకపోయాం అనమాట. సో ప్లాన్ కొంచెం పోస్ట్పోన్ చేసాం ఆఫ్టర్నూన్కి. సో ఆఫ్టర్నూన్ అరౌండ్ 1కి మేము స్టార్ట్ అయ్యాము పీజీ నుంచి ఇషా ఫౌండేషన్కి. సో ఇషా ఫౌండేషన్ అంటే కోయంబత్తూరులో ఉన్నది కాదండి, బెంగళూరులో ఉన్నది కదా. సో ఆ బెంగళూరులో ఉన్న అంటే జస్ట్ రిప్లికా ఆఫ్ కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్. సో ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. రోడ్ అంతగా బాగాలేదు. సో మీరు చూస్తున్నారు కదా ఫాగ్ అవన్నీ దేనివల్ల అంటే మేము స్టార్ట్ అయ్యే టైంకి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మధ్యలో ఎక్కడైనా దొరికిపోతాం అనుకున్నాం కానీ అంతగా దొరకలేదు. సో మేమైతే స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఆ కొండ ప్రాంతం కదా, సో దానివల్ల ఫాగ్ అంతా అలా కనబడుతుంది అనమాట క్లియర్గా. అండ్ ఎండ కూడా అంతగా లేదు కాబట్టి కొంచెం ఎన్విరాన్మెంట్ అంతా లైక్ ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్లా అనిపించింది అనమాట. సో క్లైమేట్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా చాలా బాగుంది. ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకోటి స్టార్టింగ్ మీకు ఒక టెంపుల్ ఉంటుంది, నాగేంద్రుడిది టెంపుల్. అక్కడ దర్శనం చేసుకొని ఆ లోపలికి వెళ్తే అక్కడే ఇషా ఫౌండేషన్ లైక్ ఆ విగ్రహం ఏదైతే ఉంటుందో స్టాట్యూ శివుడిది, ఆ శివుడిది స్టాట్యూ ఈ నాగేంద్రుడిది టెంపుల్ ఇలా దాటిన తర్వాత ఉంటుంది. అండ్ స్టార్టింగ్లో మీరు సెల్ ఫోన్ యూస్ చేయకూడదు, అది చిన్న టెంపుల్ లాగా ఉంటుంది. సో టెంపుల్ దాటిన తర్వాత మళ్ళీ కావాలంటే సెల్ ఫోన్స్ యూస్ చేసుకొని ఇంకా అక్కడ ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇషా ఫౌండేషన్కి వచ్చాం ఫ్రెండ్స్. చిక్బలాపూర్ ఫ్రెండ్స్, బెంగళూరు నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. సో మర్చిపోకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. చూడాల్సిందే. మనం కోయంబత్తూరు వరకు వెళ్ళాము. సో దగ్గరలో ఉన్నది ఇదే. సో ఒకసారి అట్లీస్ట్ విజిట్ చేయండి. దాని తర్వాత కావాలంటే కోయంబత్తూరు కూడా వెళ్ళండి. ఇది జస్ట్ రిప్లికా ఆఫ్ ఇట్. సో యా. సో నేను యూట్యూబ్లో చూసినప్పుడు కోయంబత్తూరులో ఎలాగైతే ఇషా ఫౌండేషన్ కట్టారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనకి చిక్బలాపూర్లో కూడా కట్టారనమాట ఇషా ఫౌండేషన్. సో హ్యూజ్ స్పేస్ ఆక్యుపై చేశారు ఇక్కడైతే. అండ్ చాలా క్లియర్గా చాలా నీట్గా కట్టారు. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో మెయిన్ థింగ్స్ అన్నీ అయిపోయాయి అనమాట. బట్ రోడ్స్ అండ్ ఇంకా చిన్న చిన్న ప్లేసెస్ దగ్గర ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అనమాట. లేజర్ షోకి ఉందాం అనుకున్నాం కానీ వర్షం పడడం వల్ల ఇంకా ఫాస్ట్గానే స్టార్ట్ అయిపోయాం నేను అని. నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు మాత్రం లేజర్ షో మిస్ అవ్వకూడదని అనుకుంటున్నాను. హలో నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు ఏ పేజ్ ఆఫ్ షాట్. డే 4 మేము ఇవాళ కైలాసగిరికి వచ్చాం అనమాట. సో కైలాసగిరి అంటే మీరు వైజాగ్లో ఉన్న కైలాసగిరి అనుకున్నారు, ఇది బెంగళూరులో ఉన్నది. సో బెంగళూరులో కైలాసగిరికి వచ్చాము. సో మీకు ప్లేస్ అవన్నీ చూపిస్తాము. బెంగళూరు నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. 80 కాదు 70 కిలోమీటర్స్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తిగా అవ్వలేదు ఈ టెంపుల్ కూడా. సో ఇంకా చాలా పనులు అయితే చేయాల్సింది ఉందన్నమాట. బట్ గర్భగుడి ఏదైతే ఉందో అది మాత్రం కన్స్ట్రక్షన్ అయ్యింది. ఆ గర్భగుడితో పాటు పక్కన ఉన్న కొన్ని టెంపుల్స్ కూడా పూర్తయిందనమాట కన్స్ట్రక్షన్. బట్ ఇదే కేవ్ పక్కన ఇంకో కేవ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఆ కేవ్లో ఏంటంటే ఎన్నో ఫీట్స్, ఒక అరౌండ్ 100 feet శివలింగాన్ని కూడా తయారు చేస్తున్నారు అనమాట. అది సెల్ఫీ స్టిక్ తెచ్చి చేతు తీస్తున్నాం అనమాట మర్చిపోయిన బండిలో. మాకు కొంచెం ఆత్రం కదండి. టెంపుల్ 9కి ఓపెన్ అయితే మేము ముందుగానే వచ్చాము. లైటింగ్లు ఏం లేవు. టెంపుల్ ఓపెన్ అయ్యి ఉంది కానీ లైటింగ్స్ ఏం ఇంకా ఆన్ చేయలేదన్నమాట. లైక్ ఎల్లో లైట్ ఆన్ చేస్తారు కేవ్లోని, బట్ అది ఆన్ చేయలేదు ఈసారి.
9-10 ఆ టైంకి ఆన్ చేస్తారండి. మేము 8:30కి వచ్చాం అనమాట. సో అందుకే మీకు అంతగా ఎఫెక్టివ్గా కనిపించదు. చాలా బాగుందండి, ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా. ఇదేనండి శివలింగాన్ని ప్రతిష్ఠించిన మెయిన్ గర్భగుడి. అండ్ ఈ కేవ్లో 3 గర్భగుడులను పూర్తిగా నిర్మించారనమాట. రిమైనింగ్ ఇంకా నిర్మించలేదు. సో సూన్ అది నిర్మిస్తారంట. ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు మనకి. సో మీరు కూడా నెక్స్ట్ టైం విజిట్ చేసుకుంటే మీరు మ్యాక్సిమం 10 o'clock కల్లా వచ్చేటట్టు చూసుకోండి. సో 10 o'clock వస్తే మీకు లైటింగ్స్ అవన్నీ అరేంజ్ చేసి ఉంచుతారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ 9 కన్నా ముందే మేము వచ్చేయడం వల్ల ఇక్కడ లైట్స్ ఏమి ఆన్ చేయలేదు. అండ్ మెయిన్ కూడా ఉంది కదా, అక్కడైతే లైట్స్ అన్నీ ఆన్ చేశారు. సో మీరు ఫోటోలు దిగాలనుకున్నా సరే ఇక్కడ మెయిన్ స్పాట్ అనమాట, మంచిగా లైటింగ్ అవన్నీ వస్తాయి. సో 9-10 ఆ రేంజ్లో వచ్చేలా చూసుకోండి. ఓకే, సో ప్రజెంట్ అయితే కేవ్ ఇంకా అంతగా ఫుల్గా కంప్లీట్గా టెంపుల్ అయితే నిర్మించలేదు. సో హాఫ్ పార్ట్ కూడా ఇంకా అవ్వలేదన్నమాట. ఓన్లీ ఒక గర్భగుడి మాత్రం, మెయిన్ గుడి ఏదైతే ఉందో అది మాత్రమే నిర్మించారు. సో ఇంకా పెద్ద శివలింగం ఒకటి ఉంది. సో ఆ శివలింగానికి ఇంకా పనులు అవుతున్నాయి అనమాట. సో అది అయిన వెంటనే ఐ థింక్ మేబీ అరౌండ్ ఇంకా 1 year ఈజీగా పడుతుంది మొత్తం అంతా టెంపుల్ అంతా రెడీ అవ్వడానికి. సో అది మీకు ఆల్రెడీ మీకు బ్యాక్గ్రౌండ్లో చూపిస్తాను చూడండి ఎలా ఉన్నదో. అది ఇంకా పనులు అవుతున్నాయి కాబట్టి అంత క్లారిటీగా ఇంకా కనిపించట్లేదు. వీడియోనే చేస్తున్నాను. ఇంకా మా అన్ని ఫొటోస్ వీడియోస్ అని తీయమంటున్నాడు అనమాట. చూడండి మామూలుగా ఉండదు మరి మాత్రం. ఇందాక చెప్పాను కదండి 100 feet శివలింగాన్ని ప్రతిష్ఠిస్తున్నారని, లైక్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పి. సో ఇది ఎన్ని ఫీట్ అనేది ఎగ్జాక్ట్గా ఇంకా తెలియదు, బట్ అరౌండ్ 60 to 70 ఆ ఫీట్ అయితే ఉండొచ్చు. సో ఇదైతే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. చూసారా ఆ చుట్టూ ఇంకా పనులు అవుతున్నాయి. సో అందరూ ఇంకా వీడియో తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారని ఇంకా కంప్లీట్గా పూర్తి అవ్వలేదు ఇది. వదిలి వెళ్ళాలనిపించట్లేదు ఫ్రెండ్స్. వెదర్ అంత బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా రండి ఫ్రెండ్స్. మీరు కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే మీరు ఎండకి దొరకరు, అలాగని అడ్జస్ట్ కూడా అవ్వరు అనమాట. సో కొంచెం ఎర్లీగా రండి, వెదర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఫాస్ట్గా వస్తే ఎర్లీగా. సో ఇక్కడ కొంచెం ఫోటో సెషన్ తీసుకొని తర్వాత లోపల టెంపుల్లోకి వెళ్ళండి. ప్రజెంట్ అయితే టెంపుల్లోకి ఫోన్స్ అలౌ చేస్తున్నారు, బట్ సూన్ అక్కడ బోర్డులు అయితే ఉన్నాయన్నమాట, ప్రొహిబిటెడ్ అని చెప్పి ఫోన్స్. సో మేక్ షూర్ దట్ యు ఆర్ కమింగ్ ఎర్లీ సో దట్ యూ కెన్ టేక్ పిక్చర్స్. అదండి ఇవాళ వీడియో. అండ్ బెంగళూరులో ఇంకొన్ని మరిన్ని టెంపుల్స్ అండ్ మరిన్ని మెయిన్ ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేసి మీకు వ్లాగ్ ద్వారా వీడియోస్ పంపిస్తుంటాను. అండ్ మా ఛానల్లోని ప్రతి కంటెంట్ మీకు ఇష్టంగా అనిపిస్తే ఒక లైక్, ఒక షేర్, ఒక కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళే ముందు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Stay tuned to a page of Usha for more videos. Bye bro. Bye guys. ఇప్పటికి మేము వచ్చాం, తర్వాత మీరు రండి, కొంచెం వర్క్ నుంచి రిలీఫ్ అవ్వండి. ఉంటాం.